నరాల సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తండ్రిదండ్రులకు సంబంధించిన వారికి సంబంధించిన శిక్షణలో ఏమన్నా లోపాలు ఉన్నాయనుకుంటారా, లేక దురుద్దేశంతో వాళ్ళు డబ్బులు సంపాదించి ఆర్థికంగా మనం సహాయపడదామన్నట్టుగా ఏదైతే వెళ్తున్నారో దీనికి ఎవరికి బాధ్యులు ఎవరంటారు సార్? దీనికి అయితే వాస్తవంగా మనం బెట్టింగ్ యాప్లను చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్లను వాస్తవంగా ఈ సినిమా హీరోలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చికోడి ప్రవీణ్ ఉన్నాడు. ఈ చికోడి ప్రవీణ్ కూడా విదేశాలకు తీసుకెళ్ళి ఈ గేమ్స్ ఈ రమ్య ఈ పేకాట గేమ్స్ ఆడిస్తూ చాలా మందిని తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఆశలు కల్పిస్తున్నారు. టెక్నాలజీ అని మనం తెలుసుకున్నాం. టెక్నాలజీ అనేది చాలా అవసరం. కాకపోతే స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ దీని మీద ఒక పూర్తి అవగాహన లేదు. బెట్టింగ్ లోన్లు బెట్టింగ్ యాప్ల వల్ల కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకొని పోయినాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది జైలు పాలయ్యారు, కొంతమంది ఊర్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది జీవన విధానం అనేది ఎక్కడో అడవుల్లో కోనల్లో కొండల్లో జీవించే పరిస్థితి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చింది. మరి బెట్టింగ్ యాప్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ అనేది వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమే చూసుకుంటున్నారు తప్ప భావి భారత పౌరుల జీవన స్థితిగతులు ఏ విధంగా మారిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అనేక మంది బెట్టింగ్లోనూ యాప్లు తీసుకొని వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక తమ కుటుంబాల్లోని తల్లిదండ్రులపై అక్క చెల్లెలపై మానసిక పైశాచిక దాడులు చేసి వాళ్ళ జీవితాలను వాళ్ళను నాశనం చేసుకుంటూ వాళ్ళ జీవితాలు అనేవి అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. మరి బెట్టింగ్ను ఆపాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వందే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నామో అంతకంటే కఠినమైన చర్యలు ఈ బెట్టింగ్ యాప్ని తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్లో లోన్ తీసుకున్న విద్యార్థులు కానీ యువతులు కానీ వృద్ధులు కానీ వాటిని సకాలంలో చెల్లించకపోయినా వాళ్ళ బంధువులకు ఫోన్లు చేసి వాళ్ళ గురించి అసహ్యంగా మాట్లాడి టార్చర్ పెడతామని, మీకు ఆన్లైన్లో పెడతాం లేదా వాట్సాప్ గ్రూపుల్లో పెడతామని అనేకమైన నిందలు అనేకమైన భరించడాన్ని టార్చర్లు పెట్టడం వల్ల ఈరోజు మనకు తెలుసు వందలాది మందే కానీ వేలాది మంది లక్షలాది మంది ఈ బెట్టింగ్ యాప్ గేమ్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని. సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఏదైతే మన మిత్రులు మస్తాన్ రావు గారు చెప్పారో, ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్లు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వంలో చూసి చూడనట్టు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు ట్యాక్స్ వస్తున్నాయని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాయి. కాకపోతే అనేక మంది రాజకీయ నాయకులు, మీరు చెప్తున్నప్పుడుగా కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది యువకులను రాజకీయ నాయకులను సైతం మభ్యపెట్టి ఇక్కడ కాకుండా విదేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా వారితోని ఆటలు ఆడిస్తున్నాం జూదం ఆడిపిస్తున్నట్టు చేసింది. వారికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి ఈరోజు అది చూసిన తర్వాతనే యువతులు చిన్నారులు ఆ యాడ్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మన మస్తాన్ రావు గారు చాలా ఒక బ్రహ్మాండమైన విషయం చెప్పారు. మీరు అప్పుడు బహుశా జాయిన్ కాలేదు జూమ్లో. విషయం ఏమన్నారంటే, పెద్ద పెద్ద ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఆ యాక్టర్స్ వచ్చి టీవీల ముంగట క్షమాపణ కోరారు, కానీ ఏ ఆదాయం వారితో వచ్చిందో ఆ యాప్ ప్రమోషన్ చేసినందుకు ఇన్ఫ్లుయెన్స్కు ఎంతైతే డబ్బులు వచ్చిందో ఆ డబ్బులు ప్రభుత్వానికి సరెండర్ చేశారా? మేము అనధికారికంగా మేమైతే డబ్బులు సంపాదించామో ఈ డబ్బులు మాకొద్దు అని వాళ్ళు ఏమన్నా వారికి తిరిగి ఇచ్చేశారా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా? ఈ విషయంపై మీరేమంటారండి? అన్న, నేను వాస్తవంగా పేర్లతో సహా చెప్తాను ఈరోజు. ఎందుకంటే చికోటి ప్రవీణ్ అనే బీజేపీ లీడర్ మలేషియాకు ఇతర దేశాలకు చాలా మందిని తీసుకుని వెళ్ళాడు. దీంట్లో అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆంధ్రాకు చెందిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మనోజ్ వాళ్ళ సిస్టర్ మంచు లక్ష్మి ఉన్నది, నాని, ఇట్లా చాలా మంది యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. మేము క్షమాపణ చెప్పాము లేమని చెప్పారు, కానీ అంత దొంగ నాటకాలు. ఈ ప్రముఖ హీరోలతో సహా ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ హీరోలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్లే ఈనాడు ఉన్న యువకులు
నాశనం అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ముఖమాటమే లేదు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిందే సీరియల్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ. సీరియల్లో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు కానీ, ఈ చికోటు ప్రవీణ్ దీని అన్నిటికీ ఆరాధ్యుడు. ఆ మహానుభావుడు ఈరోజు బీజేపీలో ఉన్నాడు. చాలా మందిని విదేశాలు తీసుకెళ్లి అక్కడ అడ్డంగా దొరికిపోతే ఆ మనీ లాండరింగ్ కేసు అయినప్పటికీ కూడా ఆ మనీ లాండరింగ్ కేసు ద్వారా మన భారతదేశానికి తీసుకొచ్చినప్పటికీ వెంటనే బయటపడ్డారు. అంటే ఈ బెట్టింగ్ యాప్లకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి. మరి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళేమో చాలా ఆనందంగా జీవిస్తున్నారు. మరి బెట్టింగ్ యాప్లకు బలైపోయినటువంటి తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు, తెలంగాణ ప్రభుత్వంతో పాటు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు బెట్టింగ్ యాప్ల వల్ల, బెట్టింగ్లో నష్టపోయారు. దీనికి ప్రధాన కారణం సినిమా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సీరియల్ నటులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే. చికోటి ప్రివెంట్ డైరెక్ట్ గా చెప్పాడు, నేను కాసినో అన్ని ఆడిస్తున్నాను, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారని. మరి ఇట్లా బహిరంగంగా వాళ్ళు చెప్తున్నప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకు పీడీ యాక్ట్ నమోదు చేసి వాళ్ళకు తగినటువంటి శిక్ష విధిస్తే గానీ ఈ దుర్మార్గపు ఈ బెట్టింగ్ యాప్లు అనేవి కావు, రైట్ సత్యనారాయణ గారు, నాశనం కావు. మరొక చిన్న